మాట్లాడితే అది ఎట్లైనా సొల్యూషన్ ఏదైనా చేసి ఆయనకు న్యాయం చేసేటట్టు చూడకపోతుంది. సో ఆయన ఇంతకు ముందు కూడా నాకు ఎవరో ఫోన్ చేసింది, అప్పుడు పట్టు పోయినా అని చెప్పి నిజామాబాద్, మళ్ళీ రిటర్న్ 15 రోజులు అక్కడ వెహికల్ నుండి రైస్ మిల్లుగా చూడండి సొల్యూషన్. తెచ్చుడు కూడా లేట్ తెచ్చినమాట. ఇంకోటి వర్షం పడ్డా కానీ నువ్వు తాడిపత్రి మాపలేదు. వాళ్ళే జోకపోయినా నేను కాగితం వచ్చిన దాంట్లో జోకపోయిన సహజంగా కూడా నేను దొరకదు సార్, ప్రూఫ్ చేస్తున్నాను. కావాలి సార్, మాట్లాడతాను సార్, మాట్లాడి 4 సంవత్సరాల నుంచి సార్ పంపించేటట్టు. అందరికీ నమస్కారం. బడాబింలో గ్రామం, మా గ్రామంలో సొసైటీ ద్వారా కాటా పెట్టినటువంటి నేల రంజిత్ అనే పిల్లాడు అందరి నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉండే, వాళ్ళకి కొన్ని కాటా వేసిండు, కొన్ని కుప్పలు అట్లనే ఉండే ధాన్యం. మై కూడా కొంచెం లేట్ కోసుడు అయింది, కానీ అప్పుడే కోసినాం, ఆరబెట్టినాం, కుప్ప పోసిన తర్వాత కూడా చిన్న చినుకులు వస్తే కింద కొంచెం పదనొచ్చినా కూడా మళ్ళీ ఆరబోసినాం. మా చుట్టుపక్కల అన్నీ తీసుకుపోయిండు, కాకపోతే మై మాత్రం విడిచిపెట్టి రేపు పొద్దున జోక్తా అని చెప్పేసి అమలు వెళ్ళిపోయారు అని చెప్పేసి మా ధాన్యం కోకపోకుండా అట్లనే వదిలేసిపోయాడు. పదే ప్రతిరోజు అతన్ని అడిగినా కూడా నీ ఇష్టం ఉన్న దగ్గర అమ్మకపో అని చెప్పేసి మమ్మల్ని వేధించి, అయినా సరే ఏదో ఒకటి బతిమలాడితే 20,000 ఇస్తే నీకు పంపిస్తా అంటే చెప్పేసి అన్నాడు. సరే లేబర్ని ఇవ్వమంటే లేబర్ని ఇవ్వకపోతే పక్కన మా విలేజ్లో ఉన్నటువంటి రైస్ మిల్లోకి వెళ్ళి లేబర్లకు క్వింటాల్కి 30 రూపాయల ధర మాట్లాడుకొని సంచులు నింపించడం మాట్లాడుకున్నాం. మరి లారీ పంపిస్తుంటే ఆ కుప్ప ఉంటే వర్షం వస్తే ఖరాబ్ కాదు, అయినా పర్వాలేదు, నువ్వు లారీ తెప్పిస్తేనే మేము సంచులు ఎత్తిపిస్తా, ధర్మకంటకి పంపిస్తా డైరెక్ట్ అంటే చెప్పేసి అడిగితే ఏమన్నాడు ఆయన, సరే నేను అర్ధగంటలో లారీ వస్తుంది, నువ్వు ఫస్ట్ లింపించుకో అంటే చెప్పేసి అన్నాడు. నయ్యి అవి మా ఇంకొక అతను సరే అని చెప్పేసి లింపించినాం. లారీ కోసం ఫోన్ చేసినాం, ఏమై లారీ వస్తలేదు, వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ లేబర్ కూడా మాకు దొరకరు, మీరు పెట్టుకోవాల్సిన లేబర్ నేను పెట్టుకున్నా, లారీ వస్తుందంటే నేను కుప్ప ఎత్తిపించిన సంచులల్లో, వర్షం వచ్చేటట్లున్నది, కొద్దిగా ఎట్లైనా పంపి అంటే చెప్పేసి అన్న తర్వాత ఏం చేసిండు, అర్ధగంటలు వస్తాయి, ఒక అర్ధగంట అర్థమని 4 రోజులు చేసిండు. 4 రోజుల తర్వాత నేను ఆయనకు రిక్వెస్ట్ చేసిన, ఇట్లయితే వీలయ్యేటట్టు లేదు, దయచేసి ఎట్లైనా వదిలి తీసుకపో అంటే మా పక్క ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి టాక్టర్ మా విలేజ్ అందులోనే వేసుకపోతా, వర్షం వస్తే ఖరాబ్ అయితే ధాన్యం అంటే చెప్పేసి పదే అడిగినా కూడా అవసరం లేదు, నేను లారీ తెప్పిస్తా, లారీకి క్వింటాల్కి 10 రూపాయలు అడిగి, ఫస్ట్ అడిగిన 20,000 అట్లా అడిగింది కాక మళ్ళీ 10,000 క్వింటాల్కి 10 రూపాయలు కట్ అయితే ఎందుకు ఇవ్వాలని నీకు అంటే చెప్పేసి అమలు మేము పెట్టుకుంటున్నాం, అన్నీ నేను పెట్టుకుంటున్నా, ఎందుకు ఇవ్వాలంటే చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్పిండు, నాకు కాదు మా సార్లు అడుగుతారు, అక్కడ కట్ అయితే క్వింటాల్కు 10 రూపాయలు. అలా అధికారులు పై అధికారులు సొసైటీకి సంబంధించిన సార్. సరే నేను అన్న అంతా అంటే కరెక్ట్ కాదు, ఏదో నాకు ఖరాబ్ అయిన దానికి ఏదో 1 కిలో ఎక్కువ కట్ చేసుకో అని చెప్పేసి ప్రాధాయపడ్డా. సరే అని చెప్పేసి అని వర్షం పడ్డది, దాన్ని వర్షం పడుతుందని చెప్పేసి అర్ధరాత్రిలో పోయి నేను కప్పిన కాగితాలు ఉండగా ఇంకొక 5-6 కాగితాలు కొండపోయి అక్కడ మా విలేజ్లో ఉన్నారు కాగితాలు ఇట్లా కిరాయి ఇచ్చేవాళ్ళు, కాగితాలు అడుగుతాయినా కాగితాలు ఇవ్వలేడు, మాకు ఇచ్చే రైట్స్ లేవు, మేము ఇవ్వమంటే చెప్పేసి అన్న వర్షం పడ్డప్పుడు కూడా. సరే పర్లేదని చెప్పేసి నా కాగితాలు తీసుకుపోయినా, వర్షం కొంచెం పడ్డది, కింది మట్టంలో వర్షం కింది నుంచి వచ్చి సంచిన కింది మట్టంలో కొంచెం దర్శనం అంట. ఇప్పుడు ఈ అడ్లను చూసేసరికి ఈ అడ్డు మై కానే కావు, మొత్తం 90% దర్శనం అడ్డు దింపుకొచ్చింది. లారీ తెప్పించింది, వేసుకపోయింది, 10-15 రోజులు అయింది, మీ ఓతలేమని చెప్పేసి ఇప్పుడు మొత్తం ధాన్యం ఖరాబ్ అయిన సంచులు తీసుకొచ్చేసి ఈ మా ధాన్యం కూడా కావు, డబ్బులు అడుగుతున్నాడు, ఈ విధంగా అడుగుతూ ఎట్లయినా సరే పోనీ అని చెప్పేసి అంటే క్వింటాల్కి 40 కిలోలు కట్ చేస్తా అంటే చెప్పేసి అన్నాడు. డబ్బులు అడిగేవాళ్ళు ఎవరు? నేల రంజిత్ ఇక్కడ కాట పెట్టి మెయింటైన్ చేసేటప్పుడు మాకు కావాలంటే అందరికి మా అధికారులకి మళ్ళీ మేము కాంట్రాక్ట్ చేస్తే ఏమంటున్నాడు, అయినా మొత్తం అన్ని ఊళ్ళో అంటే అయిపోయిన తర్వాత పోసిందంటే చెప్పేసి అంటున్నాడు. సార్కి చెప్తారు కదా, నా పక్క పంటున్న పేర్లు చెప్తా,
ఆ రోజు నైట్లో వర్షం పడుతున్న టైంలో నేను కాగితాలు కప్పిన టైంలో ఆయన ఎండ పోసినవి ఉన్నాయి లంబడోళ్ళు అయితే లంబడి అదే సుధాకర్ అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు కొన్ని మంచిగా చేసిన తర్వాత మ్యాచర్ నా చేతితో చెక్ చేసిన సార్ నేను 35-40 అట్లా 35-40 32 అట్లా చూపెట్టిన మ్యాచ్ అది ఆ అడ్లు అదే రోజు లాస్ట్ అమ్మలు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ రోజు వాళ్ళే జోకిచ్చిండు వాళ్ళే దొడ్డు రకం నా సన్న రకం మన నయ్య ఎప్పుడు జోకుతాం అంటే పొద్దున జోకుతాని వాళ్ళ అప్పయ్యేసి నా ఇక్కడ నీళ్ళు సెట్ చేసి వడ్లు వాపస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు? నాకు ఫోన్ చేసిండు అడ్లు వాపస్ వస్తున్నాయంటే చెప్పేసి అంటే నేనేం చేసుకుంటా నాకు అదే రోజు చెప్తే నేను ఏదైనా ప్రయత్నం చేసుకుంటా కదా నేను అమలు డబ్బులు కట్టుకున్నా అడ్లు ఎండ పోయమంటే ఎండ పోసిన మ్యాచ్ వచ్చేదాకా లైఫ్ 13-14 దాకా వచ్చింది మ్యాచ్ ఇప్పుడు దాదాపు 12-13 రోజుల తర్వాత వాపస్ వచ్చింది నై వచ్చేసి 166 కింద ఒక 4 సంచులు ఎక్స్ట్రా అయినా తిప్ప రాజేష్ అని అతని 200 దాకా అయినాయి 196 చిల్లర అయినాయి. కానీ వాళ్ళెందుకు జోకలేరు మరి నువ్వెందుకు జోక్కున్నావు? కాటెక్కేసిండు లేబర్ లేరు ఏం చెప్తావు చేసుకోపో వాళ్ళకి చెప్పుకోపో అంటున్నాడు. ఇదే కాదు సార్ 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. అప్పుడు అడ్లున్నాయి ఖరాబ్ కాలేవు నువ్వు ఇట్లా ఖరాబ్ అయిన అడ్లను లాస్ట్ లోడ్ అని చెప్పేసి నయ్య పెద్ద మొత్తం ఉండే అప్పుడు 30